సో అసలు ప్లాన్ ఏంటంటే నార్మల్ గా ర్యాండమ్ గా వీడియో వస్తుంది. అది ఏంటంటే టాప్ 5 వినాయకుడిని సెలెక్ట్ చేసి అంటే అంతా తిరుగుతున్నాము. సో ఇక్కడ టాప్ 5 వినాయకుడు మొత్తం మన హైదరాబాద్ లో 7 ఉన్నాయో అవన్నీ మనం తిరిగేసేసాం. అంటే చాలా అన్ని తిరుగుతా, బట్ నాకు టాప్ 5 అనిపించినాయి చూపిస్తాయి వీడియోలో. సో నేను మీ శ్రీధర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. సో ఇక కానిద్దామా, లెట్స్ గో. ఇప్పుడు బోడుపల్లో ఉన్న శ్రీ గణేష్ ఫ్రెండ్ ఉత్సవ్ కమిటీ దగ్గరికి వచ్చాం. ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు బొమ్మక్ గంగయ్య కన్వెన్షన్ బోడుపల్లో ఉంది. అది ఉత్సవ్ చాలా గ్రాండ్గా అనిపించింది, అందుకే మేము ఇక్కడ ఆగాం. చూస్తే మనకి టాప్లో వెంకటేశ్వర స్వామి ఐడల్ ఉంది అండ్ చూడగానే చాలా అందంగా అనిపించింది. తప్ప మాత్రం చాలా గ్రాండ్ అండ్ రాయల్గా చేశారు. ఓకే అండి. ఇది మనకే స్కూటీగా ఏమన్నా స్కూటీ వస్తుందా? స్కూటీ మనకే, నాకన్నా 100% నాకే. టైం వేస్ట్ ఏసీ వేసినాడు. ఏం నడుస్తా అంటే అన్ని పోయిన కాడ కల్లా ఇట్లాంటివి ఉంటే అన్ని కట్టేసారా, ఏదో ఒకటి వస్తుంది. బాబా నువ్వు కూడా వేయచ్చు కదా, బొమ్మది నువ్వు కూడా వేయచ్చు కదా, నువ్వు కూడా వేయచ్చు కదా. చెప్పండి చెప్పండి. అరే మీరంట వేయకుండా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే వాడికి వస్తుంది అంట, వాడు ఫిక్స్ అయిపోయాడు. మిస్ అయితే ఇడికంట ఫస్ట్ వినాయకుడు. లెట్స్ గో. సో పాలాపూర్ గణేష్కి వచ్చాము మనం ఇప్పుడు. సో వైబ్ అంతా మొత్తం బ్యానర్ తో నిండిపోయింది, వైబ్ వేరే ఉంది ఇక్కడ. ముందు పోదాం, ముందు పోయి పాలాపూర్ గణేష్ అద్భుతాలు చూద్దాం. ఓకే లెట్స్ గో. చెప్పి అవుతాడు అంటాడు. అరే అరుణ్గా పోయేటప్పుడు కొడదాము రావి. ఇగో తీసుకోరని చెప్పారు. లేదు సత్తా లేదు, ఊదు మంచి ఊదు. ఇట్లా చాతగాడి కొడుకులు. ఓకే లోపల టెంపుల్ పోదాం. టెంపుల్ మొత్తం టెంపుల్ సో ఇట్లా పిల్లేషాలు వేసుకుంటారు మన వాళ్ళు, అవన్నీ పట్టించుకోవద్దు. పోయి గణేష్ అని చూసేద్దాం. టీమ్ ని గుర్తుపట్టారా? అదే గైస్ స్వర్ణగిరి థీమ్. బాలాపూర్ గణేష్ స్వర్ణగిరి థీమ్ అనేది చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చా. అది ఎక్సైట్మెంట్ కి తగ్గకుండా క్రేజీగా థీమ్ అనేది డెకరేట్ చేశారు. ఈ ఇయర్ ఏదో ఒక కొత్త థీమ్ తో ఇక్కడికి వస్తారు.
ప్రతి ఇయర్ ఒక బ్లాక్ బాస్టర్ ఇక్కడ. ఇయర్ ఎలా ఉంటుందో ఇయర్ పక్కన పెడితే ఈ ఇయర్ ఎలా ఉందో చూడండి. నేను చెప్పి కొడతాగరా ఆ గ్రీన్ కలర్ కొడతా. ఓకే కొట్టు. కింద పడుతున్నాయరా भाई गोली 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 एक ही नहीं गोली नहीं है गोली नहीं अरे आ ग्रीन కొడతారా. ఓకే గ్రీన్ గ్రీన్ అంట. అయితే పోయింది గైస్. సో 5 కొట్టాలంట, 5కి 5 కొట్టాలంట, 5 ఛాన్స్లు ఇస్తారంట. 5కి 5 కొడితే 2 లీటర్ థమ్స్అప్ కూల్ వస్తుందంట. పోయింది. వాళ్ళే గేమ్స్ అని వేరే డెక్లరేషన్ చేసి అన్నమస్ వచ్చిండ్రు. నెక్స్ట్ ముస్రంబాగ్ ఫారెస్ట్ థీమ్ వినాయకుడు. ముస్రంబాగ్కి రాగానే ఎగ్జాక్ట్ పిల్లర్ నంబర్ A1516 ఆపోజిట్ గల్లీకి వెళ్ళాలి. డెడ్ ఎండ్కి వెళ్ళగానే మీకు కనబడిపోతుంది. ఇక్కడ ఫారెస్ట్ థీమ్తో మాత్రం క్రేజీ ఉంది మండపం. ఇందులో మనం చూసుకున్నట్టయితే మస్తు లైటింగ్తో ట్రీస్ ఉన్నాయి. నేను చూసేద్దామా, లెట్స్ గో. క్రేజీ ఉంది ఆ థీమ్ అంతా. ఫారెస్ట్ థీమ్ బాగుంది. దీనిలో అయితే మొత్తం నేను ఫిల్ చేస్తా. చూడండి ఇంకో ప్లేస్ కూడా ముస్రంబాగ్ నుంచి వెళ్ళి స్ట్రైట్ వెళ్తా అంటే లెఫ్ట్ సైడ్ లో ఒక గ్రాండ్ వినాయకుడు కనబడ్డది. కానీ ఆగి వినాయకుడిని దర్శించుకొని మేము డ్యాన్స్ చేసాం. వి ఎంజాయ్డ్ ఎ లాట్ దేర్. ఇక మాత్రం కొంచెం బ్లర్ ఎండింగ్ అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ అండ్ మన ఇండియన్ ఆర్మీ థీమ్ తోనే ఒక వినాయకుడిని సెట్ చేశారు, డెకరేట్ చేశారు. చాలా బాగుంది. ఒకసారి చూసేయండి ఇది కూడా. ఒక్కళ్ళు మాత్రం క్రేజీ థాట్స్ అని వచ్చారు. అలా చాలా గ్రాండ్గా అయితే చేస్తారు డెకరేషన్ ఇట్లా అంతా.
ఇండియన్ ఆర్మీ టీం తర్వాత మనం ఆపోజిట్ గల్లీకి వెళ్ళాం. ఆ వినాయకుడు గల్లీ నుంచి వెళ్ళి కూడా చాలా వినాయకులు ఉన్నారు, ఒకసారి చెక్ ఇట్ అవుట్. అయితే మనం బేగం బజార్కి వచ్చినాం అనుకో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు చూడొచ్చు, డిఫరెంట్ థీమ్స్తో చూడొచ్చు. సో ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాం, ఇప్పటికే చాలా చూసాం. అండ్ బేగం బజార్ దగ్గర ఉన్నాం మనం. సో బేగం బజార్ నుంచి ఏమైనా ఉన్నాయో చూసి మొత్తం మీకు చూపిస్తా, చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ర్యాండమ్గా వెళ్తా అంటే ఇక్కడ నాకు ఒక వినాయకుడు కనబడ్డది. ఇక్కడ చాలా మంది అవుతుందని లోపలికి వెళ్ళా, చూస్తే మాత్రం వేరే ఉంది. మీరు కూడా చూడండి. అశోక్ బజార్ కాడికి వచ్చాం. ఇక్కడ ఒక వినాయకుడు ఉంది, ఏందో ఎక్కడ నీలవర్ వినాయకుడు కూడా ఉంది. సో అది కూడా చూసేద్దాం, ముందుంది. చాలా చూసాం, చాలా వినాయకులు చూసాం. సో ఇంకొక టీ కాన్సెప్ట్తో, చాయ్ కాన్సెప్ట్తో ఇంకోటి ఉంది. సో అది కూడా చూసాం. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి చూసేద్దాం. అసలు వేరే వేరే కాన్సెప్ట్లతో ఉన్నది. సో ఆడ చూద్దాం.
వచ్చా ఇంటికి. టైం వచ్చేసి 4 అవుతుంది. సో వీడియో ఎలా అనిపించింది నీకు? నాకు మాత్రం ఫుల్ ఫన్ ఫీల్గా ఉండే, చాలా బాగా అనిపించింది వీడియో మాత్రం. చాలా ఎంజాయ్ చేసాం, అన్ని వినాయకులను కవర్ చేసాం అనుకుంటా. సో చాలానే వినాయకులు చూసాం, అసలు ప్రతి ఒక్క గల్లీకి వినాయకులు ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది, మస్తు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయా. మీకు కూడా వీడియో నచ్చితే, మీకు ఏమైనా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోలు తీయాలని. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మాత్రం పక్కా వేసుకోండి. సో ఇంకో వీడియోలో కలుద్దాం ఇదే జోస్తో, ఇదే ఊపుతో. అంతవరకు బాయ్.